ఇంతకుముందు మీరు స్పందించిన విషయం అన్న ఇది. ఇప్పటికీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కోసం కేంద్రం రాజ్యాంగంలో సవరణ చేసినా కూడా ఇక్కడ రాజ్యాంగంతో సంబంధం లేకుండా పాలన జరుగుతోంది. ఇప్పటికే 8 లక్షల మంది కుటుంబాలకి దీనికి లబ్ధిదారులు ఉన్నా కూడా ఎంతో అన్యాయం జరుగుతూ 40,000 ఉద్యోగాలు కోల్పోయామని. కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు అయితే 0 మార్కులు వచ్చిన మిగతా కులాల విద్యార్థులకు ఉద్యోగాలు ఇచ్చారు తప్ప 10 మార్కులు వచ్చిన ఓసీ విద్యార్థులకి ఉద్యోగాలు కల్పించలేకపోయారు. ఇది ఎలాంటి పరిస్థితి అంటే కులాల మధ్య పొరపచ్చాలు తీసుకొచ్చే విధంగా, వైషమ్యాలు క్రియేట్ చేసే విధంగా తయారవుతాం ప్రభుత్వం. ఇలాంటి పరిస్థితులు లేకుండా అంటే 9 కులాలు ఉన్నాయన్న ఓసీ వరకు. బ్రాహ్మణ, రెడ్డి, కమ్మ, వెలమ, కాపు, వైశ్య, మార్వాడి, అలాగే ముస్లింలో సయ్యదులు ఉన్నారన్న. వీళ్ళందరికీ కూడా ఈ 10% కల్పిస్తే, అంటే మీరు చూస్తూనే ఉన్నారు, గత ప్రభుత్వం 5% రిజర్వేషన్ కాపులకు ఇస్తామన్నారు, మళ్ళీ కాదనేసారు. ఈయనేమో మేము కాపులకు రిజర్వేషన్లే కల్పించామన్నారు. మీరు అడిగారు ఈడబ్ల్యూఎస్ కన్నా ఇవ్వండి, అది ఎలాగ ఇవ్వట్లేదు మీరని చెప్పి. కానీ వాళ్ళ వరకు అది కూడా ఆయన చేయలేదు సార్ కదా. మొన్న అడుగుదాం అంటున్నారు, రాష్ట్రం మొత్తం మేము కమిటీలు వేసుకుని పోరాటానికి సిద్ధమయ్యాం. కాకపోతే ఈయన ఉద్యోగాలు ఇవ్వలేదు, నిరుద్యోగులను అపాస్యం చేశారు. ఇందాక మా సోదరులందరూ మాట్లాడుతున్నారు. ఇది మన పరిగి మండలం అన్న, అనంతపురం నియోజకవర్గం. కుర్రాడు ఏం చేయాలో తెలియక తహసీల్దార్ కార్యాలయం ముందు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేస్తున్నారన్న. ఇదే పరిస్థితి కొనసాగితే ఎవరికి ఒక చిన్న హోప్ కూడా లేకుండా పోతుంది. కులాలతో ముడిపడి ఉన్న సమాజం మంది, పేరుకి అగ్ర కులం అయింది, ఆర్థికంగా వెనకబడిపోయి చితికిపోయిన విద్యార్థులకి అండగా ఉండటానికి ఈడబ్ల్యూఎస్ స్కీమ్ పెట్టారు. ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ కింద కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది దీన్ని 10% కల్పించాలని. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అమలు చేయలేకపోవడం, అమలు చేయాలని అనుకోకపోవడం కూడా సరైనది కాదు. ఖచ్చితంగా ఈడబ్ల్యూఎస్ పోరాట సమితి మీరు తీసుకొచ్చిన ఈ సమస్యల్ని జనసేన భవిష్యత్ ప్రణాళికలో ఒక భాగంగానే ఇప్పుడు మీకు ఎలాంటి కార్యాచరణ చేస్తే మీకు అండగా ఉంటాం ఖచ్చితంగా మీరు మన నాయకులందరూ తెలియజేసి, నేను కూడా మాట్లాడతాను, మీరు కూడా తెలియచేయండి. భవిష్యత్తులో అమలయ్యేలాగా మీకు నిలబడతాం.